నాన్న పేరు డ్రైవర్ యాషిమియా. ఫస్ట్ నుంచి మా నాన్న లారీ డ్రైవర్ అండి. 2 సంవత్సరాల క్రితం కొంచెం అప్పు చేసి ఆటో తెచ్చుకున్నారు కబాబన్ వ్యాపారం కోసము. వ్యాపారం చేసుకుంటున్నారు ఆయన 2 సంవత్సరాల నుంచి బాగా చేసుకుంటున్నారు. కాకపోతే 15 రోజుల నుంచి కొంచెం అది ఇదే జరిగింది, అంత కబాబన్ ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. వ్యాపారానికి వెళ్ళారు, 15 రోజుల క్రితం వెళ్ళారు. అక్కడ అంతా అందరూ అడగడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అందరూ అడుగుతూ ఉంటే కబాబన్ అంతా మిగిలింది. అక్కడ మీ కవాల క్వాలిటీ ఉందా అది దాని గురించి కొంచెం ఇబ్బంది పడి సర్లేమా నేను వచ్చేస్తాను ఇంటికి అనేసి ఇంటికి వచ్చేసారు. 2 రోజులు అయిందండి వచ్చి, ఒక 2 రాత్రులు అయ్యాయి. నిన్న నైట్ మా ఊర్లో ఇక్కడ మనిషి చనిపోయారండి, పెద్ద ఆయన, ముస్లిమ్స్ ఆయననే. కబాబన్ గురించి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ వీడియో చూసారు, రాత్రి 1 గంట వరకు చూసారు బాగా. సరే పండుకున్నాను ఇంకా అని చెప్పాను. 2 గంటల వరకు నిద్ర మేల్కొనే ఉన్నారు. ఆ వీడియో చూసారు. ఇంకా పొద్దున నుంచి కొంచెం ఇబ్బంది పడినట్టు అయినారు. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. నా ముందు నేను కళ్ళు మూసి చనిపోయారు. మా నాన్న 2 సంవత్సరాల క్రితం డబ్బు అప్పు తెచ్చుకొని ఆటో తెచ్చుకున్నాడు సార్. వ్యాపారం కోసమే కబాబన్ వ్యాపారం కోసమే తెచ్చుకున్నాడు. 2 ఏళ్ళ నుంచి బాగానే చేసుకుంటున్నాడు సార్. ఈ 15 రోజుల క్రితం అక్కడ వెలుగోళ్ళు ఏమో ఇష్యూ అయింది కదా సార్. ఆ వీడియోలు ఎక్కువ చూడడము అట్లా బాధపడుతుండేవాడు సార్. 15 రోజుల క్రితం ఇక్కడ వినకుండా అక్కడ ఆ సైడ్ వెళ్ళారు సార్. అక్కడ వెళ్ళింటే అక్కడ నుంచి అంతా అక్కడ వ్యాపారం వెళ్ళింటే అంతా చాలానే తీసుకుపోయినారు కబాబన్లు. అక్కడ అందరూ మీది ఏమి బాగా సోషల్ మీడియాలో అంతా మీది వైరల్ అవుతుంది కదా, బాగా ఇష్యూ అవుతుంది మీది కబాబంది, మళ్ళీ మీరు వ్యాపారం చేస్తున్నారా, ఇక్కడ క్వాలిటీ బాగుందా మీది, ఇది చూపించండి అని ఎగతాళి చేయడము. అట్లా చేస్తుంటే తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా వద్దు మీది బాగాలేదు అని పారేసి పోవడం. అలా ఆయనకు అదే మనస్తాపం అంటారు కదా సార్. అలా మా నాన్నకి చాలా బాధ పెట్టినారు సార్. పెట్టింటే ఇంకా ఆయన నాతో కాదు ఇంకా వ్యాపారం చేయడం, నేను వచ్చేస్తానని 3 రోజులు అయినా సార్ వచ్చి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మామూలుగా ఇంకా ఇంట్లో అదే వీడియోలు చూడడం, ఎలా అయింది చూడమ్మా, ఎలా అయింది చూడమ్మా, ఇలా అయింది. ఈ కబాబన్ వ్యాపారం వాళ్ళకి ఇంత ఎగతాళి చేస్తున్నారు, చచ్చిపోయే అంత బాధ అనిపిస్తుంది మనసులో అని ఇంకా అదే దిగులు చేసి ఇంకా ఈరోజు ఉదయం సార్ ఊకే కళ్ళు తిరుగుతాయి అన్నాడు, అంతే. ఊకే కుప్పగులి పడిపోయినాడు సార్. ఇంకా అంతే, కొంచెం సేపటి చూసేసరికి ఇంకా పానం లేదు, అయిపోయింది సార్. ఇంకా మాటలు రావడం లేదు సార్. ఇంకా మా నాన్న తెస్తేనే చాలా మంది బతుకుతున్నారు. మేము అందరం పిల్లలం, ఆడపిల్లలం, మేము 3 పిల్లలం, వాళ్ళ పిల్లలు అందరూ మా నాన్న తెస్తుంటేనే మేము చూసుకుంటున్నాం సార్ ఇంట్లో. మా అన్న కవా వ్యాపారానికి ఆటో తీసుకొని పోతుండేవాడు. 2 సంవత్సరాల నుంచి పోయి కొన్ని రోజులు చేసినాడు. తర్వాత బాగా లేకుండా వ్యాపారం జరగక లాస్ వచ్చి ఈ దిగులు పడి ఇట్లా జరిగింది సార్. మా అన్నకు బాగలేక మా అన్న చనిపోవడం జరిగింది. ఇవాళ ఈ పరిస్థితి. ఇవాళ ఇప్పటికి 15 రోజులు బాగలేకుండా ఉండే, అందుకోసం ఏ కబాబన్ వ్యాపారంలోనే మంచి దిగులు పెట్టుకొని ఫిట్ అయిపోయాడు సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.